చిరంజీవి గారిని చూసినట్టుంది, రామ్ చరణ్ని. ఇంకా పవర్ స్టార్ని చూసినట్టుంది. సో ఇది మన పుష్ప 2ని క్రాస్ చేస్తుంది అంటారా? పుష్ప 2కి దానికి సంబంధం లేదు. ఇది నిజ జీవితంలో ఏం జరుగుతుంది, అది ఇప్పుడు దొంగతనం ఎలా చేయాలా, ఈ మొత్తం ఏం చేయాలా, దోపిడీలు ఎలా చేయాలా, అది వేరు. ఇది ఏంది, ప్రజలు ఎలా ఉన్నారు, ఇప్పుడు పార్టీలు ఎలా ఉన్నాయి, ఎలా గెలుస్తున్నారు, డబ్బులు ఇచ్చి ఎలా గెలుస్తున్నారు, డబ్బులు ఇవ్వకుండా ఎలా గెలవాలి నిజాయితీగా. అసలు ఒక్క ఇంచు కూడా నెంబర్ 1 ఉంది, అసలు చెప్పే మాటలు కూడా రావట్లేదు నాకు. మాకు సెకండ్ హాఫ్లో హైలైట్స్ ఉన్నాయి. కలెక్షన్ మేబీ అంటే చెప్పలేం, ఎంత వస్తుందో కానీ చెప్పలేం. బడ్జెట్ బట్టి మూవీ చూసిన బట్టి ఒకటి. ఓకే, బాగుంది, గుడ్. హాయ్ హాయ్ మ్యామ్. ఎట్లా చూసినావు మూవీ? మ్యామ్ చూసినా మ్యామ్, నేను పొద్దున 4:30కి వచ్చి చూసినా మ్యామ్. మూవీ అయితే బాగుంది మ్యామ్. ఫ్యాన్స్ అయితే పడి చచ్చిపోతారు మ్యామ్. మూవీ అయితే చాలా బాగుంది మ్యామ్, చూడకూడదు మ్యామ్. మూవీ అయితే చాలా బాగుంది మ్యామ్, మంచిగా ఉంది. అంటే ఫ్యాన్స్కి అయితే చాలా నచ్చుతుంది. బయట వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది మ్యామ్. పుష్ప 2 క్రాస్ చేస్తుందా? పుష్ప 2 అది చెప్పాలి మ్యామ్, చూసిన వాళ్ళకి తెలుస్తుంది మ్యామ్. మేము కూడా చూసినాం కాబట్టి అంటే బాగుందని బాగోట్లేదని చెప్తే చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది మ్యామ్. మూవీ చూసారండి? చూసామండి. టైం వేస్ట్, రొటీన్ స్టోరీ ఉంది, కొత్తగా ఏం లేదు. సెకండ్ హాఫ్ లో హైలైట్స్ ఉన్నాయి. ఏం హైలైట్స్ ఉన్నాయండి, రొటీన్. మాచర్య నియోజకవర్గం సినిమా ఎలా ఉందో సేమ్ ఆ స్టోరీ తీసుకొని ఒక కలెక్టర్ని పెట్టి సేమ్ ఆ కలెక్టర్ యాక్టింగ్ అయితే బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళు చేస్తారు అంతేగాని స్టోరీ ఏం లేదు, రొటీన్ ఉంది, టైం వేస్ట్. కొంతమంది పుష్ప 2 క్రాస్ చేస్తుంది అనేసి సంక్రాంతికి వచ్చే మూవీ అసలే కాదు ఇది. సంక్రాంతికి వచ్చే మూవీస్లలో ఏమేమో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము కానీ అట్లా రాలేవు. లాస్ట్ టైం సంక్రాంతికి ఎట్లా వచ్చినాయి హనుమానం అంత లేదు లేదని చెప్పి. మూవీ చూసారా? ఎట్లుందండి? జస్ట్ ఓకే. అండ్ సెకండ్ హాఫ్ లో బాగున్నాయి ఫైటింగ్స్, సీక్వెన్స్ బాగుంది అనేసి. ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదు, సెకండ్ హాఫ్ ఓకే. రామ్ చరణ్ యాక్టింగ్ వాజ్ గుడ్. ఎస్జే సూర్య యాక్టింగ్ సినిమా ఓవరాల్ సినిమా అంతా చాలా బాగుంది సీరియస్లీ. సాంగ్స్ అస్సలు బాగాలేవు డెఫినెట్లీ. సాంగ్స్ అస్సలు చాలా డిసప్పాయింట్. ఎక్స్పెక్టేషన్స్ వచ్చాము ఎర్లీ మార్నింగ్ 4కి, బట్ నాట్ అప్ టు ద మార్క్. మీరు ఎవరు ఫ్యాన్? నేను రామ్ చరణ్ అంటే ఆర్ఆర్ఆర్లో నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆర్ఆర్ఆర్లో ఈవెన్ రంగస్థలం. బట్ అలాంటి హీరో గురించి ఇలా చెప్పాల్సి వస్తుందని డెఫినెట్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాము. బట్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. ఓకే, చెప్పండి. ఎట్లుంది సినిమా? జర్రగండి మసులు. అరే సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే మెయిన్ శంకర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇప్పుడున్న సమాజానికి ఎలా చూపించాలో అలా చూపించిండు. అంటే అప్పట్లో భారతీయుడు ఒకే కూడా మేము చిన్నగా ఉన్నాం ఆ సినిమా వచ్చినప్పుడు. అప్పుడున్న జనరేషన్ తగ్గట్టు స్టోరీ అలాగా తీసిండు. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు స్టోరీ తీసిండు. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటే ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్, ఒక ఇలాంటి సినిమాలు చూసి చాలా మందికి ఏంటంటే అది ఇదేం సినిమా అన్నట్టు అయిపోయింది. కానీ అట్లా కాదు. ఇప్పుడున్న జనరేషన్లో ఇది ఒక తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, వరల్డ్లో ఒక రాజకీయం, ఒక పొలిటికల్ ప్లస్ ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలో శంకర్ గారు ప్రపంచం మొత్తం చేసి సినిమా ముంగడ పెట్టింది తీసి. ఫస్ట్ హాఫ్ స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం కథ బాగుంటుంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఒక సంక్రాంతి పండుగ ముందే మనకు ఒక రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఒక రంగస్థలం తర్వాత మళ్ళీ ఆయన యాక్టింగ్ చేసిండంటే ముందుగా యాడ్సెప్ చెప్పాలి. చాలా బాగా చేసిండు, సూపర్ చేసిండు. అంటే ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే మనకు ఒక రంగస్థలంలో ఆయన మనం ఎంత ఎంజాయ్ చేస్తామో రామ్ చరణ్ గారు చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంటే అలాంటి యాక్టింగ్ అంటే చేయడం ఇంపాసిబుల్. ఆయన సముద్రంలో ఏడుస్తాడు ఒక సీను, ఆయన మాటలు రాకు అంటే పొలిటికల్ ఎలా మాట్లాడినా ప్రాక్టీస్ చేసుకుని కొద్ది రాను మాట్లాడానికి అందులో పోయి ఏడుస్తాడు రామ్ చరణ్ గారు. సెకండ్ హాఫ్ అనేసి కూడా చెప్తున్నారు. ఎవరు చెప్పారండి? లే అన్ని చెప్పడాలు చెప్తారు. లాగ్ అనేది లేదు. సినిమా ఇప్పుడున్న సమాజానికి మనకి ఎలా ఉండాలో సినిమా చేసి చూపించింది, ఆయన తీసి చూపించింది. సినిమా మెసేజ్ సినిమా. అంటే యూత్కి, అంటే పబ్లిక్లో ఇప్పుడు ఓటేస్తే మనం ఎట్లా బెనిఫిట్ ఉంటాం, పైసలు ఇస్తే ఎట్లా బెనిఫిట్, పైసలు లేకపోతే ఎట్లా బెనిఫిట్ అంటే సినిమా తీసి చూపించింది. పుష్ప 2 క్రాస్ చేస్తుందా? పుష్ప హిట్ అయిపోయింది, అది దాన్ని మర్చిపోవాలి. ఇప్పుడున్న సినిమా గేమ్ చేంజర్ అని మాట్లాడుకోవాలి. అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ సినిమాని. అంటే అప్పట్లో అది బ్లాక్ బస్టర్ కొట్టింది, ఓకే హ్యాపీ. ఇప్పుడున్న మెగాస్టార్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ పండుగ లాంటి సినిమా ఇది. ఇది ఒక బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ సినిమా. ఓకే, మూవీ ఓకే. అంటే అంత 2 సార్లు చూసేంత ఏం లేదు, ఒకటేసారి చూడొచ్చు. ఎక్స్పెక్ట్ చేసిన నేనైతే మ్యాక్సిమం లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే పోయినా, ఎందుకంటే ట్రైలర్ చూసి నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం రాలే.
ఫస్ట్ మామూలుగా ఇప్పుడు ఎట్లన్నా ట్విస్ట్లే ఉండవు, పొలిటికల్ డ్రామా అన్నప్పుడు ఎట్లుంటుంది, ఒక సీఎం అవ్వటం, ఎమోషన్ సీన్స్, పబ్లిక్ విషయాలు తీసుకోవడం, వాటి గురించి తీసుకున్నాను కానీ అంతగానం ఏం లేదు. స్టోరీ రొటీన్ ఫస్ట్ 10 నిమిషాలు బాగుంటుంది. తమన్ బీజిఎం బాగుంది, యాక్టర్స్ బాగా చేశారు, కానీ స్టోరీ రొటీన్గా ఉంటుంది. స్టోరీ ఆ లవ్ స్టోరీ ఎక్కువసేపు ఉంటుంది. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, అదే ఫ్లాష్ బ్యాక్ కూడా చాలాసేపు పెడతారు. సెకండ్ హాఫ్ ఏం లేదు, సస్పెన్స్ కూడా ఏం ఉన్నాయి, సస్పెన్స్ ఏమి వీ కెన్ ఎక్స్పెక్ట్. ఆ సస్పెన్స్ అనేది ఏం లేదు, ఏదో ఒకటి హీరో ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నానంటే ఉంది అక్కడ. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్, యాక్టింగ్ తోపు. రామ్ చరణ్. ఎస్జే సూర్య అయితే చింపేసిండు అసలు, వాము అసలు భయం అవుతుంది కొన్ని సీన్లలో. ఎస్జే సూర్య నాకు అప్పన్నది నచ్చింది, అప్పన్న చాలా బాగా చేశాడు రామ్ చరణ్. ఇప్పుడు లేట్ వేరే హెలికాప్టర్ సీన్లో 10 సార్లు వస్తాడు హెలికాప్టర్ నుంచి ప్రతిసారి. తమన్నా బీజిఎం బాగుంది, మ్యూజిక్ రామచమాచ సాంగ్ చాలా బాగుంటుంది, అంతా టేకింగ్ అంతా. ఆ దోప్ సాంగ్, గుర్రం మీద సాంగ్ ఉంటుంది, అది వస్తాడు, అది 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 అసలు లేనే లేదు సార్ సినిమాలో. అవసరం అంటే మంచి పనే చేసిండే, కానీ తీసిండు ఎందుకని అంత బడ్జెట్ పెట్టి సాంగ్స్కి 80 కోట్లు ఎంతో పెట్టారంట పాటలకు, అవసరం లేదు. అది పెట్టి ఓవర్ బడ్జెట్ చేసి మళ్ళీ ప్రజలు కూడా రావాలంటే 500 పెడితే ఎవరు వస్తారు, ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు. టెక్నికల్గా అంత బాగా, స్టోరీ లేదు. ఫస్ట్ కథలో బలం ఉండాలి, ప్రతి సీన్కి మోటివేషన్ ఉండాలిగా, ఎందుకు జరుగుతుందని. అదే లేదు ఫస్ట్. అందులో వచ్చిందంటే వచ్చింది, హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంతే. అసలు యాక్టింగ్ తోపు, యాక్టింగ్ వాళ్ళకి నేను అదే చెప్తున్నా, యాక్టింగ్ వాళ్ళు ఎట్లనే చేస్తారు. నాకు తెలిసి 400 వస్తుంది అనుకున్నాను, 400. ఇప్పుడు ఎందుకంటే 500 పెంచింది కాబట్టి 500 వరకు వస్తుంది, కానీ అది లాభం కాదని అందరూ తెలుసు. వర్త్ అయితే కాదు అసలు. ఎంత 5కి 2, 3 అంతే, 3 కన్నా ఎక్కువే. మేడం సినిమా అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ అని చెప్పొచ్చు. మేజర్గా సినిమాలో నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్ మేడం. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ వాళ్ళు చెప్పినట్టు చాలా హైప్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మనకు మేజర్గా నచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో ఎస్జే సూర్యని తీసుకోవడము. శంకర్ గారు ఈ మూవీలో చేసిన బెస్ట్ పని ఏంటంటే ఎస్జే సూర్యని విలన్గా తీసుకోవడము. ఎస్జే సూర్య అండ్ చరణ్ మధ్యలో వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. బట్ అంత హైప్గా తీసుకొచ్చి మూవీని మాత్రం మళ్ళీ క్లైమాక్స్లోనే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్గానే మూవీ అనేది క్లోజ్ చేశారు. అక్కడ ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, అండ్ లవ్ సీన్స్ కూడా అనవసరంగా ఇరికిచ్చారు. ఒక సాంగ్స్ ఏంటంటే మనకు గ్రాండ్ ఏరియా కనిపించాయి. శంకర్ గారి మార్క్ ఎక్కడైతే కనిపించింది అంటే ఒక సాంగ్స్లోనే. బట్ సెకండ్ హాఫ్ మాత్రం స్క్రీన్ ప్లే అనేది ఇంకొంచెం బెటర్మెంట్గా తీసుంటే బాగుండేది. ఎందుకంటే మనకు శంకర్ గారి మూవీస్లో భారతీయుడు కానీ, ఒకే ఒక్కడు కానీ, జెంటిల్మ్యాన్ కానీ మనం మూవీస్ చూస్తున్నాము. సో అదే వర్షన్లో మనము ఊహించుకొని వస్తాం కాబట్టి. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ స్టోరీ అనేది ముందే చెప్పారు, ఒక పొలిటీషియన్కి అండ్ ఒక ఆఫీసర్కి జరిగే వార్ అని. బట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఒక స్క్రీన్ ప్లేనే. ఆ స్క్రీన్ ప్లే అనేది ఇంకొంచెం ఎక్కడో మిస్ అయిపోయింది. కొన్ని సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. కామన్ ఆడియన్స్కి మాత్రం రెగ్యులర్ ప్లాట్ మూవీ మేడం. నాకైతే అల్టిమేట్ అన్న ఇంటర్వెల్మెంట్ ఉంటుంది, టీఎం అనౌన్స్మెంట్ చేస్తారు రామ్ చరణ్ని, అదైతే అసలు సినిమాకే హైలైట్ అన్న. నేను అక్కడే క్లైమాక్స్ అనుకున్నాను, దానికి మించిన క్లైమాక్స్ ఉందన్న. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ సాంగ్స్ అన్న అసలుకి కొత్తగా చూసినట్టుందన్న. సాంగ్స్కే ఒక కొత్త రూపం తీసుకొచ్చాడనమాట శంకర్. అప్పట్లో జీన్స్ ప్రేమికుడు ఎలా తీసాడో దాన్ని మించినట్టు దోపు సాంగ్ కానీ, జరగండి సాంగ్స్ కానీ వేరే ఓళ్ళకి వెళ్ళిపోతామన్న. ఇంకా 3D క్లాస్ చేసుకొని చూస్తే మాత్రం మెస్మరైజ్ అయిపోతామన్న. వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ అన్న. రామ్ చరణ్కి ఈక్వల్గా అసలుకి మనకి ఎస్జే సూర్య అసలుకి అతను డైలాగులు చెప్తా ఉంటే అసలుకి మెంటల్ వస్తూ ఉంది బ్రో. అసలుకి ఆయన యాక్షన్ కన్నా ఆయన వాయిస్కే ఇచ్చేయచ్చు బ్రో, అంత బాగుందన్నమాట. ఎస్జే సూర్య కానీ రామ్ చరణ్ గారు కాంబినేషన్ సీన్స్ అయితే అల్టిమేట్లీ గూస్ బంప్స్ అన్న. సీజ్ ద లారీ, దీంట్లో వచ్చేసి సీజ్ ద ఇది షిప్ అంటాడు, ప్లస్ ఇంకోటి సీజ్ ద కంటైనర్ అంటాడు అనమాట. ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారనమాట. కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ గారిని కానీ ప్రిఫరెన్స్ తీసుకొని తీశారన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫుల్ ఏపీ పాలిటిక్సే ఉందన్న. ఒక ఎలక్షన్ కమిషనర్గా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏం చేయొచ్చు, సీఎంకి లేని పవర్లు కానీ ఐఏఎస్ ఐపీఎస్లకు ఉంటాయి. అదైతే క్లియర్ కట్గా చూపించాడన్న. శంకర్ తన మార్కును నిరూపించుకున్నాడన్న. ఒకే ఒక్కడి తర్వాత ఇటువంటి సినిమా వచ్చిందంటే చాలా గ్రేట్ అన్న. ఏదన్నా అది లేదన్న. అంటే అక్కడక్కడ కొద్దిగా కట్ చేశారనమాట. అంటే సోషల్ మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్తున్నప్పుడు కొన్ని కట్ చేసేసారనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఐటమ్ సాంగ్స్, ఎలివేషన్లు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సోషల్ కంటెంట్ మనకి ఒకే ఒక్కడు ఎలా ఉంటుందో, ఎలా గూస్ బంప్స్ వస్తుందో అలా వస్తుంది అన్న ఈ సినిమా. క్లైమాక్స్ అయితే అరాచకం బ్రో. థ్యాంక్ యూ రామ్ చరణ్ అన్న. ఎట్లా ఉంది సినిమా అన్న?
సినిమా నిజంగా చెప్తున్నాను నా ఈ సినిమాని లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. ఎందుకంటే ప్రీవియస్ శంకర్ ఫిలిమ్స్ చూసుకొని ఈ సినిమా కూడా ఇలాగే తీసింటాడేమో అని లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. ఫస్ట్ సీన్ ఎంటర్ అవగానే అర్థమైందన్న ఈ సినిమా ఏ లెవెల్లో బాక్స్ ఆఫీస్ హంటింగ్ చేస్తుందో ఫస్ట్ ఇంట్రడక్షన్తోనే అర్థమైపోయింది. ఒక గుడ్ మెసేజ్ అన్న మనకి శంకర్ సినిమాల్లో మనం ఎక్కువగా ఆశించేది ఏంటన్నా పొలిటికల్ మెసేజ్. ఇప్పటివరకు ఏ ఇండియన్ పాలిటిక్స్లో ఏ ఇండియన్ సినిమాలు ఇలాంటి మెసేజ్ ఇవ్వలేదన్న. అంటే డబ్బు లేని రాజకీయం చూపించాడన్న. అంటే ఒక ప్యూర్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్, నిజాయితీ పరుడు ఉన్న సామాజిక పరుడు ఎలక్షన్లోకి వెళితే ఏ విధంగా పొలిటికల్ చీడపురుగు అనేది ఆ నిజాయితీని ఎలా చంపేస్తుంది, అతను కూడా రాజకీయ నాయకుడిగా ఒక క్యారెక్టర్ పోగొట్టుకొని రాజకీయంలో ఎలా కలిసిపోతాడనేది కళ్ళ కట్టి నుంచి చూపించాడన్న. రాజకీయంలో ఉండాలంటే నిజాయితీ ఎలా ఉండాలి అనేది చూపించాడన్న. ఫస్ట్ ఫైట్ అయితే అసలు సీట్లో కూర్చోలేదన్న. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అన్న. అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే 20 minutes అయితే నెవర్ సీన్ బిఫోర్ అన్న. ఆ విధమైన అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్స్ అయితే అన్న, సాంగ్స్ అయితే ఆ విజువల్స్ కానీ ఆ లావిష్ జరిగిన సాంగ్స్ అయితే సూపర్ గా ఉందన్న. రాత్రి నుంచి నేను డాన్స్ అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరినీ ఒకే ఫ్రేమ్ లో చూసినట్టు ఉంది. అంటే ఎవరు డాన్స్ చేస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు జనాలు. ఒక సాంగ్ చూసి చిరంజీవి గుర్తొచ్చాడు, ఇంకో సాంగ్ చూసి పవన్ కళ్యాణ్ ఇంకో సాంగ్ చూసి అల్లు అర్జున్ గుర్తొచ్చాడు. అసలు ఎవరు సినిమా చూస్తున్నాం అర్థం కాలేదన్నా. అంటే కనిపిస్తున్నాడు. ఎందుకంటే రాత్రి నుంచి మేము 500 పెట్టి టికెట్ కొని అదే ఫుట్పాత్ మీద పడుకున్నాం. ట్యాంక్ బండ్లో స్నానం చేసి ఇద్దరం సినిమా చూసాం. ఆవేశం నవ్వుతారంటే నీకు ఎలా వస్తుండే నువ్వు 500 పెట్టి టికెట్ కొన్నాం. మేమిద్దరం కూలి పని పోతాం. చూడు మా అన్న జై జనసేన. ఈ సినిమా ఖచ్చితంగా అన్న, ఈ సినిమా ఉండనా తెలియాలి అందరికి. ఇది ఒక గ్లోబల్ సినిమా. ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా నువ్వు కూడా రా పాప, నీ బాధ అర్థం వల్ల. మా అన్న నేను కష్టపడి లేబర్ పని చేసి మరి 500 పెట్టి టికెట్ కొన్నాం. మీరు మాత్రం 10,000 పెట్టి టికెట్ కొనలేరా? ఏముంది 50,000 పెట్టి కొనలేరా? పుష్ప 2 ఎంత? పుష్ప 2 ఇప్పుడు దాకా 2,000 కోట్లు. కానీ ఈ సినిమా పుష్ప 2 సినిమా దాడి వేస్తుంది. ఒక్కరోజు ఒక్క షోకి చాలు అంతే. ఈ సినిమా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కానీ నేను పుష్ప ఎంత ఒక్క షో చాలు. ఈ గ్లోబల్ మీద ఈ సినిమా ఒక్క షో చాలు అంతే. పుష్ప సినిమా అయిపోయింది ఎప్పుడది. కాబట్టి ఏంటంటే పుష్ప సినిమాని మర్చిపోండి అంటే కాదు, అంటే మర్చిపోయి ఈ సినిమా చూడండి అన్న అంతే. అంతేగాని మీరు మర్చిపోండి కాదు. అంతే మర్చిపోండి అంటే యాక్టింగ్ అని చేయండి, లేదా లేదే అనుకో మనం ఏం చేద్దాం. ఏదో లేదు అబద్ధం. ఈ సినిమా ఏంటంటే చరిత్రలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇలాంటి సినిమాలు రావు. నేను ఎక్కడ చెప్పానా తిరగి రికార్డులో. నేను ముఖ్యంగా నేను మెగా హీరోలకి ఫ్యాన్ని, సినిమా హీరోలు అందరికీ ఫ్యాన్ని. ఆఖరికి ఈ మేడం వచ్చి హీరోగా చేసి ఈమె కూడా ఫ్యాన్ నేను. అంటే సినిమా హీరోలు నేను అభిమానిస్తా, ఆదరిస్తాను, ఆదుకుంటా. నా డబ్బులు పెట్టి 500 పెట్టి టికెట్ కొన్నా. ఇదే థియేటర్లో కొన్నా. చూడండి కావాలంటే నా డబ్బులతో కొన్నా. కష్టపడి కూలి చేసి ఇది లేబర్ పని చేసిన గుండెది, కూలి పని చేసిన చెయ్యిది. ఈ డబ్బులతో ఈ చేత్తో కొన్న 500 పెట్టి టికెట్. సినిమా ఉంది, సినిమా జనం ఉండారా? అసలు నాకైతే అసలు టికెట్ కొనండి నాకే అర్థం కాల. ఏ సీట్లు కూర్చొని నన్ను ఎత్తి మూల వేసారు, నన్ను కొట్టి మూల వేసారు నన్ను థియేటర్లో. అప్పటికి ఏదో ఒక మూల కూర్చొని సినిమా చూసి అభిమానంతో చప్పట్లు కొట్టా, ఎజరేసా, ఆదరించా. ప్రతి పాటకి డ్యాన్స్ చేసా. ఫైట్ చేస్తుంటే నేను కూడా ఎగిరినా. రొమాన్స్ చేస్తుంటే గోడను పట్టుకొని రొమాన్స్ చేసుకున్నా. ఏం చేయమంటావు అన్న, అభిమానం అన్న. సినిమా మీద ఇదంతా నేను సినిమా మీద అభిమానంతో చేశా. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా వస్తాయి. కానీ నేను చెప్పినట్టు చేయాలి. ఏమని చెప్పాను? గ్లోబల్ స్టార్. గ్లోబల్ అంటే ఏంది? ప్రపంచం, భూమి. అంటే ఈ ప్రపంచంలో అన్ని థియేటర్లు ఈ సినిమా సంవత్సరం రోజులు కానీ ఆడిస్తే 1,00,000 కోట్లు వస్తాయని చెప్పినా. మీరు ఆడిస్తారో, వంచుతారో, తెంచుతారో
పంచుతారో మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. ఈ సినిమాని సంవత్సరం రోజులు కన్నా ఆడిస్తే ఖచ్చితంగా ఈ సినిమా 100% లక్ష కోట్లు కొడుతుంది. పైగా ఆయన ఒక గ్లోబల్ స్టార్ కాబట్టి, గ్లోబల్ స్టార్ లాంటి స్టార్లు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. చైనా పో, అమెరికా పో, రష్యా, జపాన్, ఎక్కడికైనా పో, ఈ పక్క స్టేట్ పో, అటు పో, అట బొంబాయి పో, కర్ణాటక పో. ఏది మేడం? అదే మేడం, ఆ భాషల్లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కర్ణాటక పో, ఈ సినిమా నీకు కన్నడలో ఉంటుంది. తమిళ పో, తమిళ్లో ఉంటుంది. చైనా పో, చైనాలో ఉంటుంది. అమెరికాకు పో, ఇంగ్లీష్లో ఉంటుంది. జపాన్లో ఉంటుంది. ఓవరాల్గా నేను ఏం చెప్తానంటే రేటింగ్ 5కు 5, 10కు 10, 100కి 100 మార్కులు వేసే సినిమా ఇది. అటువంటి సినిమా ఎవడైనా నాకు యావరేజ్ కనబడితే ట్యాంక్ బండిలో స్నానం చేసి వచ్చా, ఓడిని కూడా ట్యాంక్ బండి వేసి తొక్కేస్తా అంతే. ఓడిని నేను ఇక్కడే ఉంటా, ట్యాంక్ బండి కాడ ఉన్నా. రాత్రి నుంచి సినిమా కోసం కాపు కాసుకున్నాం, మేము ఆకలితో ఉన్నాం. నాకైతే రామ్ చరణ్ చూస్తుంటే దేవుడు, రామ్ చరణ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి వాళ్ళ మెగా అన్న ఎవరిని చూస్తున్నానో నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నానన్న. అంటే అర్థం ఏంటంటే రామ్ చరణ్ గారు ఆయన ఒక మెగా ఫ్యామిలీలో పెద్ద హీరో. మెగా లేదు మేడం, మీకు అలా అనిపిస్తుంది అంతే. మీ ఒక్కదానికి అనిపిస్తుంది మేడం. నన్ను ఏం చేయమని చెప్పండి, నాకు మాట్లాడడం చేత కాదు. నాది అక్కడెక్కడో చిత్తూరు జిల్లా పక్కన పల్లెటూరు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా, ఖర్చు పెట్టుకొని నా డబ్బులతో వచ్చా. సినిమా మొత్తం ప్లస్సే, సినిమా అయ్యే ప్లస్. సినిమాలో మైనస్ అనేది ఏమీ లేదు. ఈ సినిమాని అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి, పిల్లలు చూడాలి, మీరు చూడాలి, నేను చూడాలి, ఈమె చూడాలి, అందరూ చూడాలా. చూసానా రాత్రి 12 గంటల నుంచి. నేను చెప్పమంటావా, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. నాకు ఇంగ్లీష్ రాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఒక పల్లెటూరుని, తెలుగుని, స్వచ్ఛమైన తెలుగుని. పాటలు అయితే భయ్యా మచ్చర సాంగ్ కాడి నుంచి ఆ లాస్ట్ పాట జరగని పాట దాకా. మరి స్టెప్ వేయాలంటే పక్కన అమ్మాయి కావాలి కదా. మరి అమ్మాయి హీరోయిన్ ఇక్కడ ఎవరు ఉండరు, అమ్మాయిలు ఎవరన్నా డ్యాన్స్. మేడం మీకు డ్యాన్స్ వచ్చా? ఓకే, డ్యాన్స్ ఎవరైనా వస్తే చేస్తాం, మమ్మల్ని ఏం చేయమంటాం. కాబట్టి అన్ని పాటలు నేను థియేటర్లో డ్యాన్స్ చేస్తూనే ఉన్నా. సినిమాలో హెలికాప్టర్ సీన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ యాక్సిడెంట్. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది మీరు ఇంకేం గుర్తుండదు. ఫస్ట్ హాఫ్లో ఏం జరిగిందని ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటే గుర్తుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ గుర్తుంటుంది. క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్, ముఖ్యంగా చెప్పాలంటే మదర్ సెంటిమెంట్. ఎగ్జాక్ట్లీ అన్న, ఆబ్వియస్లీ 100% కన్ఫర్మ్గా. లేదన్న, అంతా మీకు ఆ రేంజ్ బీజిఎం కనిపిస్తుంది. ఆ రేంజ్ బీజిఎం, ఎమోషన్స్ తీసేశారు. ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం చూడాలి కదా. మళ్ళీ మేము సెకండ్ టైం మళ్ళీ 14th యాడ్ చేస్తారంటే అది చూడాలి. లెంత్ ఎక్కువ ఉంటుందని తీసేశారు. చాలా బాగుంది మూవీ అయితే, చాలా క్లాస్గా ఉంది. ఎందుకండి ఇప్పుడు అవన్నీ కంపారిజన్స్, అవన్నీ పార్ట్ 1తో హైప్తో వచ్చిన మూవీ, ఇది సింగిల్ సోలో మూవీ. దానికి దీనికి కంపారిజన్ ఏంటి? ఎవరితో కంపేర్ చేయాలో వాళ్ళతోనే చేయాలి, వేరే వాళ్ళతో మీరు కంపేర్ చేయకండి. చెప్పొచ్చా? ఆబ్వియస్లీ చెప్పొచ్చు, 100%. మెయిన్ మహేష్ బాబు ఫ్యాన్ అండి, ఫ్యాన్. జెన్యూన్ రివ్యూ.